హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 1 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, మే 1న మేడేగా నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. ఆర్థికాభివృద్ధిలో కార్మికుల కృషికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ లేబర్ డేని నిర్వహిస్తారు. మే డే అని కూడా అంటాము దీనినే. సో ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం కనుక చూసినట్లయితే, కష్టపడే అంకిత భావంతో పనిచేసే కార్మికులను గుర్తించడంతో పాటు వారి హక్కులు, సమస్యల పరిష్కారంపై జరిపిన పోరాటాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ మే డే యొక్క ముఖ్య ఉద్దేశం. మన దేశంలో ఈ మే డేని ఎప్పటి నుంచి నిర్వహించడం జరుగుతుందో చూద్దాము. మన దేశంలో కార్మిక దినోత్సవాన్ని 1923 నుంచి మద్రాసులో మొదటిసారిగా ప్రస్తుతం చెన్నైలో నిర్వహించడం జరిగింది. ఇది లేబర్ కిసాన్ పార్టీ హిందూస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా మే 1న ఇంటర్నేషనల్ లేబర్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి. జాతీయ భద్రతా సలహా బోర్డు NSABను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్గా భారత నిఘా విభాగం రా మాజీ అధిపతి అలోక్ జోషిని నియమించింది. జాతీయ భద్రతా మండలి సచివాలయానికి సలహా బోర్డుగా 15 మంది సభ్యులతో కూడిన NSAB పనిచేస్తుంది. ఇందులో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. అలాగే ఒక చైర్మన్ ఉండడం జరుగుతుంది. చైర్మన్గా అలోక్ జోషిని కేంద్ర ప్రభుత్వం అయితే నియమించింది. ఇలాంటి నియామకాలు చాలా ఇంపార్టెంట్. నియామకాలకు సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్, పౌర సరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందిస్తున్న పౌర సరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ISO 9001:2015 సర్టిఫికేట్తో పాటు 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి, ఇలాంటివి నివేదికలకు సంబంధించి ఇది ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి నుంచి ఎకనామీ సబ్జెక్ట్లో మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక కాబట్టి కంపల్సరీ ఇలాంటి నివేదికల నుంచి ఎకనామీలో వ్యవసాయ రంగానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. అంతర పంట అంతంత మాత్రంగానే తెలంగాణలో. అంతర పంట అంటే మిశ్రమ పంట అంటాము. అంటే ఒకే ప్లేస్లో వివిధ రకాల పంటలను పండించడాన్నే అంతర పంట లేదా మిశ్రమ పంట అంటాము. అలాంటి పంటల సాగులో తెలంగాణ వెనుకంజలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన అధ్యయన నివేదికను విడుదల చేసింది కేంద్ర వ్యవసాయ అలాగే రైతు సంక్షేమ శాఖ. సో ఇందులో కనుక చూసినట్లయితే, వరి సాగు అలాగే ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అలాగే అంతర పంటల సాగులో మాత్రం దేశంలో 12వ స్థానంలో, అంటే చాలా వెనుకంజలో ఉందని అధ్యయనం వెల్లడించింది. వరి సాగులో మాత్రం మొదటి స్థానంలో ఉంది. అంతర పంటలు అంటే డెఫినేషన్ చూసుకోండి, ఎందుకంటే డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ కూడా సమ్టైమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంతర పంటలు అంటే ఒకే వ్యవసాయ క్షేత్రంలో, అంటే ఒకే పొలంలో ఒకే కాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు పామాయిల్ ఉంది కదా, సో అలాంటి వాటి మధ్యలో చిన్న చిన్న పప్పు ధాన్యాలు కానీ లేదంటే వెజిటేబుల్స్ అలాంటివి పండించడాన్ని అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు అంటారు.
సో అలాంటివి పండించడంలో తెలంగాణ వెనుకంజలో ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే ఇలాంటి పంటలు మిశ్రమ పంటలు పండించడంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలను గనుక చూసినట్లయితే దేశంలో అంతర పంటల సాగులో పశ్చిమ బెంగాల్, పంజాబ్, గుజరాత్, హర్యానా మంచి ప్లేస్లలో ఫస్ట్ ప్లేస్లో అయితే పశ్చిమ బెంగాల్ ఉంది. వీటి తర్వాత 12వ స్థానంలో తెలంగాణ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి వ్యవసాయ రంగం అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఎకనామీలో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సిడబ్ల్యూసి చైర్మన్గా అతుల్ జైన్. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్గా అతుల్ జైన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సిడబ్ల్యూసి చైర్మన్గా కొనసాగుతున్న ఎంకే సిన్హా పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో అతుల్ జైన్ను నియమించడం జరిగింది. అతుల్ జైన్ ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు KRMBకి చైర్మన్గా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 1 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.